మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భారీ ఊరట లభించింది. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ కంపెనీలో షేర్ల బదిలీ ప్రక్రియ నిలిపివేస్తూ ఎన్సీఎల్టీ ధర్మాసనం తీర్పునిచ్చింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో ఎన్సీఎల్టీ ధర్మాసనం ముందు పిటిషన్ దాఖలు చేశారు. గత ఏడాది సెప్టెంబర్లో ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ దాఖలు చేయడానికి ప్రధాన కారణం వైఎస్ షర్మిల సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ కంపెనీలోని షేర్లను తన పేరిట అక్రమంగా బదలాయించుకున్నటువంటి సందర్భంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాటిని వ్యతిరేకిస్తూ ఎన్సీఎల్టీ ధర్మాసనం ముందు పిటిషన్ దాఖలు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈ కంపెనీలో దాదాపుగా మెజార్టీ వాటా ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతిరెడ్డి వారి అనుమతి లేకుండా, వారి సంతకం లేకుండా వైఎస్ షర్మిల తన పేరిట ఈ వాటాను బదిలీ చేసే ప్రక్రియను మొదలుపెట్టింది. దీంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీన్ని వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ప్రధానంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిటిషన్లో కీలక విషయాలను పేర్కొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన సిబిఐ, ఈడీ కేసులు విచారణ కొనసాగుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు షేర్ల బదిలీ ప్రక్రియ కొనసాగిస్తే అది నిబంధనలకు విరుద్ధం అవుతుంది, బెయిల్ క్యాన్సిల్ అయ్యే ప్రమాదం ఉంది, న్యాయస్థానం ఆదేశాలను అతిక్రమించినట్టు అవుతుంది. కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ షేర్ల బదిలీ ప్రక్రియను వ్యతిరేకించారు. ఎన్సీఎల్టీ ధర్మాసనం ముందు పిటిషన్లో ఇదే అంశాన్ని పేర్కొన్నారు. ఎన్సీఎల్టీ ధర్మాసనం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాదనలు వింది, వైఎస్ షర్మిల తరపు వాదనలు వినింది. దాదాపు 10 నెలల పాటు ఇద్దరి తరపున వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేసింది. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరపు న్యాయవాది వాదనలతో ఎన్సీఎల్టీ ధర్మాసనం ఏకీభవించింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కేసులు విచారణ కొనసాగుతున్నటువంటి సందర్భంలో షేర్ల బదిలీ ప్రక్రియ సమంజసం కాదని ఎన్సీఎల్టీ ధర్మాసనం పేర్కొంది. ఈ సమయంలో షేర్ల బదిలీను నిలిపివేస్తూ తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈ తీర్పుపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. వాస్తవంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ షర్మిలకు కొంత వాటా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం నేపథ్యంలోనే షర్మిలకు ఈ కేసులన్నీ పూర్తి అయిన తర్వాత, కేసు విచారణలు పూర్తి అయిన తర్వాత ఆ వాటాను బదిలీ చేయాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావించారు. కానీ షర్మిల అంతవరకు ఆగకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన ఆరోపణలు చేస్తూ తెలుగుదేశం కూటమి కుట్రల్లో వైఎస్ షర్మిల భాగస్వామి కావడంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా వైఎస్ షర్మిలకు వాటా ఇవ్వడానికి నిరాకరించారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్కు సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరపు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన ఎన్సీఎల్టీ ధర్మాసనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అక్రమంగా షేర్లు బదిలీ చేసుకున్నటువంటి వైఎస్ షర్మిలకు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది.